హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎండ అయితే ఇదైపోతుంది. అయినా సరే ఇది లంచ్ టైము కాబట్టి మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కొబ్బరి బండాలు చెట్టు నుంచి కోసాం. అవి తీసుకెళ్ళి ఇచ్చేస్తే మా పెద్దమ్మ ఇంటికి తీసుకెళ్ళిపోతారు మణికొండ. అలాగే ఫ్రెండ్స్, మీ అమృతమైన చేత్తో లైక్ చేయండి, షేర్ చేసేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరిది బండి? బిర్యానీ తీసుకోవాలి అంటారు. బండి ఎవరిది? ఇక సేట్ది. మన యాక్టివ్ మరి పని చేయట్లేదు. ఏమో ఎక్కడ పెట్టుకోవాలని తెచ్చా. నా బండి అక్కడ ఇచ్చి బండి తెచ్చా. పెట్రోల్ కొట్టిస్తారా? ఆగుతారా మధ్యలో? బిర్యానీ తీసుకోవాలి. బిర్యానీ సరే సరే ఓకే. గోయింగ్ టు రామంతపూర్. కొబ్బరి బొండాలు చెట్టు లేత మొక్కలు. ఇప్పుడైతే మేడం వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇక్కడ వీడియో నాట్ అలౌడ్. వాష్ చేసుకోవచ్చా? ఎంత భయ్యా? నౌసో హిందీ. इधर भैया कितने पैसे? 500. 500. दो मिले तो थोड़ा कम देता ना. दो लेके जाए तो थोड़ा कम देता ना. ये वाला दो लेके जाए तो थोड़ा कम देता ना. 500 मालूम है. दो निकाले तो क्या आता है? क्या आता? ఆడవాళ్ళకి బట్టలు ఒకటి, పువ్వులు ఒకటి, ఎడ్లు ఒకటి, అక్కడ నిలబడితే అక్కడ ఆగిపోతాం. నిన్నే చెప్పావు వీడియోలో, రోడ్డు మీద ఏ కనిపిస్తాయి ఆ కొనమంటదని. మన ఇంట్లో ఉంది ఇదేనా? ఇలాంటిదే గ్రీన్ది పచ్చది. लेके गया अरे कौन है? मैंने ये गलत नहीं है, देखा है लेके गया बंद है. ఇప్పుడైతే బయటకి వెళ్ళి వచ్చేసేస్తాము. అక్కడైతే ఫ్లవర్ వాసులు చూసాం కానీ మనకి బ్యాలెన్స్ సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఈయన 500కి అడిగాడు, ఆయన అయితే కనుక ఇవ్వరని వేసేసారు. ఆయనకి వర్త్ అనిపించకపోతే తీసుకోరనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసేస్తాము. ఇంకా రాగానే కాసేపు రిలాక్స్ అయిపోయి ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసేస్తాము. మనం ఇవాళ చేసే రెసిపీ ఏంటి అని అంటే జ్యూసీగా మంచి మడతకాయ చేసుకుందాము. ఇది దేనికి అని అంటే పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదండి, వాళ్ళ కోసం అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. సాయంత్రం వచ్చేసేసరికి ఏదో ఒకటి చేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఫ్రెండ్స్, మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు నేనైతే కనుక మైదా పిండిని 2 బౌల్స్ తీసుకుంటున్నాను. మనం ఏదైనా చేసేటప్పుడు ఒక కప్పుని కొలతగా పెట్టుకుందాము. నేనైతే ఈ కప్పుని కొలతగా పెట్టుకున్నాను. ఈ కప్పుతోని 2 కప్పులు మైదా పిండి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మైదా పిండి వేసేసుకుందాం. మైదా పిండి శుభ్రంగా జల్లిచ్చేసేస్తున్నాను. మనం ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం సాల్ట్ అనేది మనం వేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే నేను చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. అది కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట, టేస్ట్ కోసం. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేరుశనగ నూనె కదా, చక్క పచ్చగా నిగనిగలాడుతుంది. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడైతే చక్కగా ఆయిల్కి పిండి పట్టే విధంగా మొత్తం కలిపేసుకున్నాను. చూడండి మంచిగా ముద్ద అవుతుంది. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలా ప్రిపేర్ చేసేసుకుందాం.
కొంచెం కొంచెం కలుపుకుంటూ చేసుకుందాము, ఎందుకంటే జారైంది అనుకోండి మళ్ళీ ఇబ్బంది. మనం చక్కగా ఈజీగానే ఇంట్లో చేసేసుకోవచ్చు. అసలు ఏమున్నాయి ఇందులో, మైదా, కొంచెం సాల్ట్, పంచదార, పాకం పట్టుకోవడానికి పంచదార, ఇలాచి, అంతే. ఆయిల్, మనకి జ్యూసీ జ్యూసీ మడత కాజా రెడీ. చపాతీ కర్ర. చక్కగా ఏదైనా బర్త్డే పార్టీస్కి, ఏదైనా ఫంక్షన్స్కి, ఏమన్నా అంటే మనం గిఫ్ట్ ప్యాకింగ్, స్వీట్ గిఫ్ట్ ప్యాకింగ్ చేయాలి అని అనుకుంటే కనుక చక్కగా ఇంట్లోనే హెల్తీగా ఒక రోజు ముందు ప్రిపేర్ చేసేసుకుంటే మనకి మనీ సేవ్ అయ్యిద్ది. మంచిగా మన చేతులతో మనమే చేసి అందరికీ గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. స్వీట్ని గిఫ్ట్ కింద ప్యాకింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది కదా, మనకి మనీ చాలా సేవ్ అయ్యిద్ది. చూడండి, మనకైతే చపాతీ ముద్దలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసేసుకుందాం. మంచిగా ఒక 5 minutes అలా వదిలేస్తే సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం పాకం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం పిండి పక్కన పెట్టేసేసుకున్నాము. ఇప్పుడైతే పాకానికి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే నేను ఈ కప్పుతో పిండి కొలుచుకున్నాను, అంటే ఈ కప్పుతో 2 కప్పులు పిండి తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో కప్పుకి కప్పు పంచదార అనమాట. 2 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు మనం పంచదార తీసేసుకుందాము. అలాగే వాటర్ కూడా 2 కప్పులు వేసుకోవాలి. కప్పుకి కప్పు పంచదార, కప్పు వాటర్ అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడైతే 1 కప్పు వేసుకున్నాం. ఇప్పుడు 2వ కప్పు కూడా వేసేసుకుంటున్నాము. అలాగే 2 గ్లాసులు కప్పులు, 2 కప్పులు. మీ చెల్లి ఫోన్ చేసిందని దుష్టి పెట్టమా. ఇప్పుడైతే మనం లైట్గా పాకంలాగా పట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి పంచదార జిగురుగా అయ్యే వరకు మనం చక్కగా మరిగించుకోవాలి. అలాగే ఇలాచి, నేనైతే 4 ఇలాచి దంచుకుని వేసుకుంటున్నాను. ఈ పాకం ప్రిపేర్ అయిపోయే లోపల మనం అక్కడ కాజాలు చేసేసుకుందాం. ఇప్పుడైతే మనకి పాకం అక్కడ మరిగిపోతుంది. మనం ఆల్రెడీ పిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని 2 భాగాలుగా చేసేసుకున్నాను. ఇదొక భాగం, ఇదొక భాగం. దీన్ని అయితే ఇలాగ రోల్ లాగా చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని ఇలా కట్ చేసుకుందాం. వీటిని ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. వేసేసుకొని చపాతీ ముద్దలా రోల్ చేసుకోవాలి. సిమ్లో ఈలోపు పంచదార పాకం రెడీ అవుతుంది. ఇలాచీలు కూడా దంచేసింది కాబట్టి ఫ్లేవర్ బాగా వస్తుంది. అయిపోయింది. లాస్ట్ ఇంకా కడాయి పెట్టేసేసుకొని. ఓకే, పాకం కూడా రెడీ అయిపోయిందిగా. ఓకే, అన్నీ ఒకే సైజులో రావటానికి ఇంకెలాగు గిన్నె పెట్టి దాంట్లో కట్ చేసావా? వెరీ గుడ్. బాక్స్ మూత ఉంటుంది కదా, దాంతోనే కట్ చేయొచ్చు. నా హడావుడికి ఇది దొరికింది. అన్నీ ఇంకొకే సైజు చూస్తాను కూడా బాగుండిద్ది. చూడండి, ఇప్పుడైతే మనకి చపాతీలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇదొక చపాతీ అయ్యిద్ది అనుకుంటా. లాస్ట్లో చూద్దాం. దీని గురించి ఆల్రెడీ పాకం వచ్చేసినట్టుంది, చూద్దాం. మంచిగా మరుగుతుంది. జస్ట్ తీగ పాకం కూడా అవసరం లేదు, జిగురు వస్తే చాలు. చూడండి, జిగురు వస్తుంది, తెలుస్తుందా? ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి ఇది కొంచెం చల్లారాలి కాబట్టి ఈ లోపల గబగబ కాజాలు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా చపాతీకి, ప్రతి ఒక్క చపాతీకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి పొరలుగా పాకం అనేది పట్టిద్ది అనమాట. చూసారు కదా, ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని జస్ట్
పెట్టేసేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేనైతే 5 చపాతీలు ఒక కాజా కింద చేసుకుంటున్నాను. ఎవరు వచ్చారు చూడండి. ఇప్పుడైతే నేను 5 పెట్టాను. గట్టిగా చూడండి. కొంచెం సన్నగా కోసినా పర్లా. చాలు. మడత కాజాలు అయితే రెడీ అయినాయా? షేపులు గీపులు అన్నీ బాగా నచ్చినాయి. ఓకే, మిగతాయి కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఓకే, రైట్. సేమ్ ప్రాసెస్. ఆయిల్ కూడా పెట్టేసావా? పొయ్యి మీద ఆయిల్ కూడా. ఈ ఆయిల్ వేడెక్కేలోపు ఇవి అయిపోతాయి. ఓ పక్క పాకం చల్లారుతుంది. ఒక్కసారి చేశారు అంటే ఇంత సింపుల్ అనిపించింది. ఓకే, చాలా అంటే చాలా సింపుల్. చక్కగా ఇంట్లో హెల్తీగా చేసేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడెక్కితే చాలు, వేసేసుకోవడమే. మరి బాగా వేడెక్కిందంటే పైన మాడిపోతాయి, లోపల ఆగవు. మనకి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకుందాం. వాడందరికీ అవే పైకి వచ్చేస్తాయి. అవి పైకి వచ్చే వరకు మనం గరిటెకి పెట్టకూడదు అనమాట. ఈ లోపల నిదానంగా అవి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. కొంచెం బాగా చేయొచ్చు. ఇంకా మా వారు మాత్రం వంటలో భలే హెల్ప్ చేస్తారు నాకు. తింటాగా ఇంకొంచెం వెడల్పు చేయొచ్చు. మరీ చిన్నగా ఉన్నాయి, బారుగా ఉండాలి కదా కజ్జికాయలు, అదే మడత కాజాలు. ఓకేనా? చూడండి, మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాయి. మనం పప్పు నూనె వేయటం వల్ల బాగా నురిసి వచ్చేసి అందుకే కనిపించట్లేదు. మన దగ్గర ఉన్నదేమో పప్పు నూనె అయిపోయింది, మొత్తం నురిసే కమ్మేసింది. చక్కగా పైకి వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఉడికే కొద్దికి చక్కగా పైకి వచ్చేస్తాయి అన్నమాట, పొంగుకుంటూ. ఫ్రెండ్స్ చూసారా, ఇది అయితే నేను తయారు చేశా. అందుకే రకరకాల సైజులన్నీ వచ్చేసినాయి. 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్. ఫ్రెండ్స్, మడత కాజాలు లైట్ బ్రౌన్ కలర్ రావటానికి రెడీ అయిపోతున్నాయి. ఇది వేరుశనగ పప్పుల నూనె కాబట్టి చక్కగా నురిసి అయితే వస్తుంది. ఓకే, 2 మినిట్స్. పక్కన పాకం రెడీగా ఉంది. నేను రెడీ అంటుంది. అది పేషెన్స్ పెట్టి మరీ ఫ్రై చేసుకోవాలి. అది పెడితే అందులో వేస్తే 10 నిమిషాలు ఆగితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోతాయి. కలపకూడదు, కదిపితే పొరలు పొరలు ఇడిపోతాయి. నవనవలాడే మడత కాజాలు రెడీ అయిపోతాయి. నవనవలుగా చూసిగా
జ్యూసీ ఇలా. పైన క్రిస్పీగా లోపలేమో పాకంలో నాని జ్యూసీగా ఓకే ప్రిపేర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం అలా ఉంచితే ఇంకా ఈ పాకం చక్కగా పీల్చుకుంటుంది అన్నమాట. ఇంకోటి రెడీ చేసేటప్పుడు అవి పీల్ చేసుకుంటా. అందుకే వెడల్పు దాంట్లో వేసా. ఓకే ఈసారి కొంచెం సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే వేడిగా ఉంది కదా. ఓకే ఫస్ట్ ఇది బాగా టైం పట్టింది, ఆయిల్ వేడెక్కింది కదా, టకటకలు ఇస్తున్నాయి. అవునా? అవును. పక్క ఆల్రెడీ మడత కథలు పాకం పీల్చుకొని రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ థర్డ్ బ్యాచ్ చేసుకున్నాము. మూడవ ఆయాతో మనకి అయిపోయినాయి, మొత్తం ఫినిష్ అయిపోయినాయి. మూడవ ఆయితో ఇవైతే చక్కగా పాకం పీల్చుకుంటున్నాయి. ఇప్పుడైతే మడత కాజాలు అయిపోయినాయి. మనం ఆల్రెడీ పాతవి ఉన్నాయి కదా, అవి అయితే కొంచెం నాన్నయ్యి. ఇవి కనీసం కొంచెం టైం పట్టిద్ది మనకి జ్యూసీగా ప్రిపేర్ అవడానికి. కాకపోతే మా వారు ఆగట్లేదు, తినేస్తున్నారు. చెప్పు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరంటే మా వారే. ముందు ఇప్పుడు అది టేస్ట్ చేస్తే కానీ ఆయనకి మనశ్శాంతి ఉండదు అన్నమాట. ఫ్రెండ్స్ మడత కాజా అయితే కాలుతుంది, అయినా నో ప్రాబ్లం. ఇక సరే ఇప్పుడు జ్యూసీగా తయారైపోయింది. ఇలా పొరల్లోకి స్వీట్ వెళ్ళింది. ఇప్పుడు దీన్ని మీరైతే కొంచెం చల్లారిందండి ఫ్రెండ్స్. రసం కారుతుంది. సూపర్. ఇక స్వీట్ కూడా పెట్టించవచ్చు ఫ్రెండ్స్. కూర నచ్చితే కర్రీస్ పాయింట్ పెట్టిస్తానంటారు, స్వీట్ నచ్చితే స్వీట్ కొట్టు పెట్టిస్తానంటారు. పాకం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. నిన్న స్వీట్ తెమ్మంది షాప్ కానీ కాదు ట్రై చేయన్న, అందుకని వాళ్ళ మడత కాజాలు ప్రిపేర్ చేసింది. నాకు తెలిసి అది అన్నీ అయిన తర్వాత ఒక 3 పావు అరకిలోకి పైన కిలోకి లోపు చేసింది. ఖర్చు కూడా ఏముంది, ఎంత వేసావు పిండి? 2 కప్పులు మైదా, 2 కప్పులు పంచదార, అంటే హాఫ్ కేజీ లోపే. అంటే మైదా పిండి లోపు హాఫ్ కేజీ ఏమో పంచదార, 300 గ్రాములు పంచదార, 300 గ్రాములు మైదా పిండి వేసుకో. 4 ఇలాచి, నూనె వచ్చి అందులో ఒక హాఫ్ కేజీకి లోపే. హాఫ్ కిలో కూడా పట్టదు ఫ్రెండ్స్. వేరుశనగ నూనె ఉంది. స్వీట్ అయితే అసలు ఎక్సలెంట్ ఉందమ్మా. అంటే మొత్తం కలిపి ఖర్చు ఎంత? 100 రూపాయలు అంతే. 100-110లో చక్కగా మంచి. అదే కేసీ మడత కాజా కొనాలంటే ఇది కారుతుంది అది. అవునవును, అందుకే కేసీ మడత కాజా కొనాలంటే ఎంత? 200-250 లేదే కేసీ మడత కాజా రాదు. మాలవేడ అయితే 300 తీసుకుంటాడు. సరే ఫ్రెండ్స్, మా స్వీట్ అయితే రెడీ అయిపోయింది, నేను తినేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో చక్కగా చేయించుకోండి. కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. మాకైతే వండర్ఫుల్, సూపర్. మరి అలాగే ఇంత స్వీట్ మధురంగా మీరు కూడా
లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కార్. ఎంజే కిచెన్ లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.